అందరికీ నమస్కారం. ఎస్ఐఆర్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఇంతకుముందు 2002లో ఒకసారి జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి జరగడం జరుగుతుంది. కన్ఫ్యూజన్గా ఉంటారు, అనుమానాలు ఉన్నాయి. నేను సింపుల్గా కొద్దిగా రేపటి నుంచి అంటే జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ మన ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి చేసుకోవడానికి ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంట్లో మొట్టమొదటిగా వచ్చేసి 31/6/87 1 జూన్ 1987లో బర్త్ అయిన వాళ్లకు వాళ్ళు ఎన్యూమరేషన్ ఫాము 2 ఫోటోలు సెల్ఫ్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ స్టెప్. 87 కంటే ముందు బార్న్ అయిన వాళ్ళకు ఒకటి. తర్వాత 1787 టు 2 డిసెంబర్ 2004 వరకు బార్న్ అయిన వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్, ఫొటోస్, తల్లిదండ్రులతో ఎవరిదో ఒకరిది రెసిడెన్షియల్ ప్రూఫ్ తీసుకుని ఇస్తే ఆడికి అది సరిపోతుంది. తర్వాత 3 డిసెంబర్ 2004 నుంచి పుట్టిన వాళ్ళు అంటే 21 సంవత్సరాలు నిండిన తర్వాత కొత్త ఎన్రోల్మెంట్ అనుకుందాం. వాళ్ళు తల్లిదండ్రుల ప్రూఫ్స్తో పాటు వాళ్ళ ప్రూఫ్ 3 ఇవ్వవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవి మన ఆఫీస్ ఇండ్ల దగ్గరికి బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకునే ప్రతి పార్టీకి అవకాశం ఇచ్చారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి బూత్ లెవెల్ ఏజెంట్లు వస్తారు. ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఫిలప్ చేస్తారు, మీకు సహాయ సహకారాలు అందిస్తారు, అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా చేస్తారు. ఒక్క బిఎల్ఏ వచ్చేసి 50 పేర్ల కంటే ఒక రోజుకు ఎక్కువ చేయడానికి వీలేదు. ఈ ప్రక్రియ కంప్లీట్ 1 మంత్ జరుగుతోంది. 1 మంత్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే ఓటర్లకు అందరికీ జాగ్రత్తగా చేసుకుందాము. మన ఓటు అత్యంత విలువైంది ఓటు. దాన్ని మనము నిలబెట్టుకుందాము. దాని ప్రాబ్లం ఏమన్నా ఉంటే సెట్ చేసుకుందాము. నంద్యాల ప్రజల కోసం అని చెప్పేసి మేము మా వైఎస్ఆర్సీ ఆఫీసులో నా ఆఫీసులో ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది. మీకు ఉచితంగా అన్ని రకాల సేవలు సహాయాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఎనీ టైం మీ ఆఫీస్ టైంలో 10 నుంచి సాయంత్రం 5 వరకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మా వాళ్ళ అవైలబిలిటీలో ఉంటారు. ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి దీని మీద. ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. దీంట్లో ఎస్ఐఆర్లో చాలా రకాల కొత్త సెక్షన్స్ అయితే ఏర్పడుతున్నాయి. ఇదంతా మనము ఒక్క నెల రోజుల లోపలనే అంటే జూలై 14వ తేదీ వరకు లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. జూలై 14 తర్వాత జూలై 21వ తేదీ ముసాయిదా రిలీజ్ చేసేస్తారు. అంటే కంప్లీట్ క్లోజ్ చేసేసామని చెప్పేసి రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకు 1 మంత్ క్లైమ్స్కు అబ్జెక్షన్స్కు టైం ఇస్తారు. అంటే మనం ఏదైనా మిస్ అయితే 1 మంత్ లోపల మన క్లైమ్ చూసుకొని ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా అంత అవకాశం లేకుండానే ఈ 1 మంత్లోనే మనం పర్ఫెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెప్టెంబర్ 22 వచ్చేసి ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 22 ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మాత్రం చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి మన విలువైన ఓటును ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకొని మనం పదిలం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. దీనికి దగ్గర ఒక 12 ప్రూఫ్స్ 13 ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏ ఒకటి ఇచ్చినా సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికేటు, ఐడి కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు, పెన్షన్ హోల్డర్స్ ఇది, నేటివిటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎన్ఆర్సీ మనకు జరగలేదు అనుకోండి, ఎన్ఆర్సీ సర్టిఫికేటు, ల్యాండ్ సర్టిఫికేట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇలా ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేటు. ఈ రకంగా 1987 కంటే ముందు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఎనీ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. ఈ సర్టిఫికేట్స్తో మనం చేసుకోవాలా, మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను నంద్యాల ఓటర్లకు అందరికీ మరొకసారి చేస్తూ ఉన్నాను. విలువైన ఓటు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకుందాము. ఏమాత్రం అలక్ష్యం మనకెందుకులే ఏమవుతుందిలే అనేది అవద్దు. దీని తర్వాత భవిష్యత్ తరాల్లో ఈ ఓటు యొక్క విలువ ఎన్నో రకాలుగా పనికొస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. దగ్గర బెంగాల్లో ఈ రకంగా 91 లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. ఈ రకంగా వెస్ట్ బెంగాల్లో జరిగింది, బీహార్లో జరిగింది. ఎంకే స్టాలిన్ వాళ్ళ వార్డులో వచ్చేసి 1,02,000 ఓట్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎంకే స్టాలిన్ కాన్స్టిట్యున్సీలో 1,02,000 ఓట్లు తీసేయడం జరిగింది.
మమతా బెనర్జీ కాన్స్టిట్యున్సీలో 51 ఓట్లు తీసేయడం జరిగింది. కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీలో 38 ఓట్లు తీసేయడం జరిగింది. స్టాలిన్ అయితే 8,790 ఓట్లతో ఓటమి పాల్పడడం జరిగింది. మమతా బెనర్జీ 15,000 ఓట్లతోనే ఓటమి పాలు జరిగింది. కేజ్రీవాల్ అయితే 4,000 ఓట్లతోనే, అంటే వాళ్ళు తీసేసిన ఓట్ల కంటే ఎంతో తక్కువ ఓట్లతో వాళ్ళు పోయినారు. ఎలక్షన్స్ను ఖచ్చితంగా ఇది ప్రభావితం చేసే చర్యగా ఉంటుంది. కాబట్టి నేను మరీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ విలువైన ఓటును ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసేసుకొని క్లియర్ చేసుకొని మీ విలువైన ఓటును కాపాడుకోవాల్సిందిగా ఉంటున్నాను. మీ ఎటువంటి అపోహలు, ఎటువంటి భయం పడాల్సిన లేదు. మా హెల్ప్ డెస్క్ ద్వారా మీకు అందరికీ సహాయ సహకారాలు ఏమాత్రం ఉన్నా మీ ఫోన్ నెంబర్ కూడా రిలీజ్ చేస్తాను. మీరందరూ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మీ ఓటును పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతాను. నమస్కారం.